అందరికీ జై భీమ్లు, బుద్ధవందనాలు. సో ఈరోజు అశోక విజయదశమి అని అశోకుడు జీవించున్న కాలంలో ఈ విజయదశమి రోజే అశోకుడు బౌద్ధం స్వీకరించడం జరిగింది. మరి తర్వాత అశోక విజయదశమి అనే శబ్దాన్ని దసరాగా మార్చి విజయదశమిగా నామకరణం చేస్తూ అశోకుడిని మొత్తానికి మర్చిపోయేట్టు చేశారు ఈ దేశం. ఎవరైతే ఈ దేశాన్ని పరిపాలించారో ఈ దేశానికి బౌద్ధం ఇవ్వడం వల్లనే అతన్ని మర్చిపోవడం జరిగిందేమో అని అనిపిస్తుంది. మంచిది ఇస్తే మర్చిపోతారు, చెడు ఇస్తే గుర్తించుకుంటారు అన్నట్టున్నది ఈ దేశంలో. మరి ఈరోజు రావణుడికి రాముడికి మరి పాండవులకు జమ్మి చెట్టుకు ఏ సంబంధం లేకున్నా కానీ ఒక సంబంధాన్ని తయారు చేసి జనాలని నమ్మిస్తూ ప్రపంచంలో అతి గొప్ప మేధావి రావణ బ్రహ్మ అని పిలువబడ్డ గొప్ప చరిత్రకారుణ్ణి సంహరించి అతని పేరుపై పండుగలు చేసుకోవడము మరి ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించాలి. మనందరికీ బుద్ధి ఉంది, దాన్ని జ్ఞానంగా పదును పెట్టుకున్నాము, ప్రజ్ఞగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రజ్ఞలోకి వెళ్తే సత్యాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది అని చెప్తూ మరి ఈరోజు 2565వ సంవత్సరం యొక్క మరి ఇదే విజయదశమి రోజు బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా నాగపూర్లో 6 లక్షల మందితో చంద్రమణి అనే సీనియర్ మోస్ట్ భిక్షు చేత దీక్ష తీసుకొని అటు పిమ్మట 6 లక్షల మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ దీక్ష ఇవ్వడం జరిగింది. సో ఈ దీక్షతో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, మనకు 1947లో బ్రిటిషుల ద్వారా స్వతంత్రం వస్తే అది మనకు శారీరక స్వతంత్రమే వచ్చింది, కానీ మానసిక స్వతంత్రము రాలేదు అని చెప్పి తన 6 లక్షల మంది అనుయాయులతో బౌద్ధం స్వీకరించి ఇదే నిజమైన ఏ మానవుడికైనా మానసిక స్వతంత్రం కావాలి తప్ప, సో ఈరోజు 6 లక్షల మందిని మానసిక రోగులుగా ఉన్న జనాలందరినీ కూడా తన స్వతంత్రులుగా చేయడం జరిగింది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది ఏంటంటే, ఈ భూమి పైన ఇదే భారతదేశం పైన బుద్ధుడు పుట్టారు, కబీర్ దాస్ పుట్టారు, సంత్ రవిదాస్ పుట్టారు, జ్యోతిరావు ఫూలే పుట్టారు, సావిత్రిబాయి పూలే పుట్టారు, రమాబాయి పుట్టింది, యశోధర పుట్టిండ్రు. వీళ్ళందరూ కూడా ఎంతో పుణ్యకార్యాలు చేయడం వల్ల ఈ దేశము కొంత గొప్ప పుణ్యం ఇంకా మిగిలి ఉన్నది అని చెప్తూ
మనం మానసిక వికాసం పొందడానికే ఈ బౌద్ధాన్ని మనము బుద్ధుడు ప్రచారంలోకి తేవడం జరిగింది. బుద్ధుడు మూఢనమ్మకాలు పాటించే వాళ్ళని మానసిక రోగులుగా గుర్తించడం జరిగింది. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పడం, ఊహా జీవితంలో గడపడం కాదు, సత్యంలో గడపాలి, ప్రత్యక్షంగా గడపాలి అని చెప్తూ, మరి ఇవన్నీ మనం సాధించాలంటే బుద్ధుడు ఏ రకంగా 6 సంవత్సరాలు సమయం తీసుకొని సత్యాన్ని అన్వేషించడానికి వెళ్ళాడో, ఆ సత్యం ఏంటంటే ఈ ప్రపంచంలో దుఃఖం ఉన్నది, దుఃఖానికి కారణం ఉన్నది, దుఃఖ నివారణ ఉన్నది, దుఃఖ నివారణ మార్గం ఉందని చెప్పి, సో మొట్టమొదటిసారి తను అక్కడ తిసన పంచశీలాలని తన 5 మంది స్నేహితులని 5 మంది మొట్టమొదటి శిష్యులుగా మార్చుకొని మొట్టమొదటిసారి అక్కడే ఈ తిసన పంచశీలాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనము విజయదశమి అని పండుగ చేసుకుంటూ మనము జ్ఞానాన్ని ఎక్కడ కూడా పక్కగా పెట్టకుండా అజ్ఞానంలో ఏ పండుగ కూడా చేసుకోవడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యంలో మనము జనాలకు కొంత గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించాలి అని చెప్తూ, సో ఇవన్నీ చేయడానికి మానవుడు శీలవంతుడై ఉండి శీలాచరణ చేస్తూ జీవించడమే బౌద్ధం అని చెప్తూ, మరి బుద్ధుడు ఇచ్చిన తిసన పంచశీలాలను మనం స్వీకరించి మిగతా ప్రవచన కార్యక్రమాలకి వెళ్దాము. మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు స్నేహ ఛానల్కి, అంబేద్కర్ టీవీకి, మరి మాస్టర్ కీ టీవీకి, అక్కడ పనిచేస్తున్న కార్మికులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు బుద్ధవంతో ఈ ప్రబుద్ధ ప్రవచనాలు పరివర్తన బౌద్ధం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందాం. బుద్ధం నమామి, ధమ్మం నమామి, సంఘం నమామి, నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స, నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స, నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి, తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి. పాణాతిపాత వేరమణి సిక్ఖాపదం సమాదియామి, ఆదిన్నదాన వేరమణి సిక్ఖాపదం సమాదియామి, కామేషు మిథ్యాచారా వేరమణి సిక్ఖాపదం
समादियामि मूसावादा वेरमणि सिक्खापदं समादियामि शूरामेरया मज्ज प्रमादठाना वेरमणि सिक्खापदं समादियामि साधु साधु साधु। जय भीम, जय भीम, जय భీమ్. ఈ రకంగా ప్రతిరోజు మనము ఉదయాన్నే మన ఇంట్లోనే మన ఇళ్లలో అంబేద్కర్ పటాలు చిత్రపటాలు ఉన్నట్టయితే, బుద్ధుడి చిత్రపటాలు ఉన్నట్టయితే ఒక పరిశుభ్రమైన స్థానంలో వాళ్ళిద్దరిని పెట్టి వాళ్ళని మనము పూజించడానికి పెట్టడం కాదు, కానీ ఆదర్శంగా పెట్టుకోవడం. ఈ మార్గాన్ని బుద్ధుడు ఇచ్చాడు, ఈ మార్గాన్ని అంబేద్కర్ గారు పునర్జీవింపజేశారు. కాబట్టి వాళ్ళిద్దరిని మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళ బాటలో పయనిద్దామని మనము వాళ్ళ బాటలో నడిస్తే ఎవరికి కూడా ఏ విధమైన కించిత్తు కూడా నష్టం జరగదు, మంచే జరుగుతుంది. మంచికి ప్రతిబింబాలు వాళ్ళు. మంచి ఎలా ఉండాలి, జ్ఞానం ఎలా ఉండాలి, బుద్ధి ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలని చెప్పడానికే వాళ్ళిద్దరూ ఈ భూమిపైన జన్మించారేమో అని అనిపిస్తుంది. అలా చాలామంది వచ్చి ఉంటారు, కాదని కాదు, కానీ సో మానసిక వికాసం చెందాలని చెప్పినవాడు బుద్ధుడు. అందుకే తన చెడు కార్యాలు చేసేవాళ్ళు, చెడుగా ఆలోచించేవాళ్ళు, మూఢనమ్మకాలను నమ్మేవాళ్ళని వాళ్ళ సాంగత్యమే చేయొద్దని చెప్పాడు ఆయన. దానికి మూర్ఖుల సాంగత్యం చేయొద్దని చెప్పాడు ఆయన. అది ఎందుకు చెప్పాడంటే, ఇదే వర్షావాస కాలంలో మరి ఈ దేశంలో మొట్టమొదటి బుద్ధ విహార జేతవన బుద్ధ విహార, ఆ జేతవన బుద్ధ విహారాన్ని అనాథపిండికుడు అనే శిష్యుడు నిర్మించడం జరిగింది. మరి మనమందరము ఏదన్నా పెద్దవారు మనకు ఎదురైతే 2 చేతులెత్తి నమస్కరిస్తాము, బుద్ధ వందన అంటాము, జై భీమ్ అనుకుంటాము. ఆ రకంగానే బుద్ధుడు ఒక గ్రామంలో ప్రవచనాలు ఇస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఈ అనాథ పిండుకుడి యొక్క చెల్లి జీవిస్తుంటుంది. సో ఆయన చెల్లిని చూడడానికని, చెల్లిని కలవడానికని ఆ ఊరికి రావడం, ఆ ఊర్లో ఎవ్వరూ కనపడడం లేదు. ఎక్కడ వెళ్ళారని తన సంక్షేమంలో పడి మరి అలా 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 తనకు ఫలానా వనంలో ప్రపంచ జ్ఞానం పొందిన తథాగత బుద్ధుడు ప్రవచనాలు ఇస్తున్నారు,
ఈ ఊరంతా అక్కడికే వెళ్ళిపోయిందని చెప్పడం జరిగింది. అంటే మరి ఇప్పుడు ఊరంతా ఖాళీ అయిపోయినప్పుడు ఇక్కడ దొంగలు పడే అవకాశం ఉంటుంది కదా అంటే, అతనికి దొరికిన సమాధానం ఏంటంటే, ఎక్కడెక్కడైతే బుద్ధిజం ఉంటుందో, ఎక్కడెక్కడైతే బుద్ధుడు అడిగిడతాడో అక్కడ జీవహింస చేయని వాళ్ళు ఉంటారు, ఇతరుల ఆస్తిని కాజేయని వాళ్ళు ఉంటారు, వ్యభిచారము చేయని వాళ్ళు ఉంటారు, అబద్ధాలు మాట్లాడని వాళ్ళు ఉంటారు, మత్తు పదార్థాలు సేవించని వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ దొంగతనాల గురించి ఎవరు కూడా ఏ విధంగా కూడా ఆలోచించరు. ఒకరిని దోచుకుందామనే ఆలోచన కూడా రాదు వాళ్లకు. అంత సుజనులుగా మారిపోయారు వాళ్ళంతా. ఈరోజు ఎక్కడైనా భూమిపైన ఎవరిదైనా ₹1 పడిపోతే అది మనది కానప్పుడు మనము అది రూపాయి కాబట్టి మనకు తీసుకోవాలని అనిపిస్తుంది. సో దాన్ని తీసుకునేటప్పుడు అది మనది కాదు కాబట్టి మనం 4 దిక్కులా ఒకసారి మన దృష్టిని అక్కడిక్కడ అంతా చూసి ఎవరు చూస్తలేరు కదా అని చెప్పి ఆ రూపాయిని మనం ఎత్తుకోవడం జరుగుతుంది. కానీ బుద్ధుడు జీవించున్న కాలంలో, బౌద్ధము విలసిల్లుతున్న కాలంలో ఇప్పుడు కాగితం నోటు పడితే ఎత్తుకునే వాళ్ళు, అప్పుడు బంగారం ముద్దలు పడినా ముట్టుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే అది నాది కాదనుకునేవాళ్ళు. అంత శీలవంతమైన జీవితం గడిపారు కాబట్టి అప్పుడు ఈ భారతదేశాన్ని బంగారు పిచ్చుక అన్నారు. ఇప్పుడు రాళ్ల పిచ్చుక, రౌతుల పిచ్చుక, రాక్షసుల పిచ్చుక, మరి ఈ రకంగా మారడానికి మనం శీలవంతులు కాకపోవడం వల్లనే ఇవన్నీ జరిగాయని మనల్ని మనం ఒకసారి విశ్లేషించుకోవాలి. మరి రాజులున్న కాలంలో ఇంత గొప్ప దేశం అని గుర్తింపుబడ్డ దేశము ఇప్పుడు ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? ఏదైనా అభివృద్ధి చెందాలే తప్ప నష్టపోకూడదు కదా, ఏదైనా వస్తువైనా కానీ. మీరు 2500 సంవత్సరాల కిందట ఒక జ్ఞానం అనే విత్తనం వేయడం వల్లనే ఈరోజు ఈ జ్ఞానం ఈ రకంగా విరాజిల్లుతూ ఎదిగి ఇంత కమ్యూనికేషన్ డెవలప్ అయ్యి మనము ప్రపంచాన్నంతా ఒక ప్రాంతంలో కూర్చొని చూసే శక్తి మానవుడు సృష్టించగలిగాడు. కాబట్టి 1956లో ఇదే విజయదశమి నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాగపూర్ పట్టణంలో 6 లక్షల మందికి దీక్ష ఇవ్వడం జరిగింది. సో మనము బుద్ధుడు 2565 సంవత్సరాల కిందట తన జ్ఞానోదయం అయిన తర్వాత చెప్పింది ఏంటంటే, మనం బుద్ధికి శరణు పోవాలి తప్ప, ధమ్మానికి శరణు పోవాలి తప్ప, సంఘానికి శరణు పోవాలి తప్ప ఇంకా దేనికి కూడా శరణు పోకూడదు అన్నాడు ఆయన. ఆ రకంగా 5 శీలాలకు శరణు పోవాలన్నాడు. సో ఆ రకంగా ఈరోజు మనము 1956 నుంచి అశోక విజయదశమి అని పండుగలాగా చేసుకోవాలి. అది దాంతో సహా ఇటువంటి సమావేశాలు నిర్వహించి బౌద్ధం గురించి, అశోకుడి గురించి, మన జాతీయ జెండాలో ఉన్న అశోక చక్రం గురించి చర్చించుకోవాలి. సో ఇంత పూర్వం చెప్పినట్టు బుద్ధుడు మొట్టమొదటి జ్ఞానవంతుడు అయినాక
మొట్టమొదటి ధమ్మచక్ర పరివర్తన తన 5 మంది శిష్యులతో చేయడం జరిగింది. మరి అటుపిమ్మట అశోకుడు కళింగ యుద్ధం తర్వాత 36 రాష్ట్రాలకు ఆయన అధిపతిగా ఉండేవాడు. 36 రాష్ట్రాలలో బౌద్ధాన్ని వ్యాపింపజేయడానికి బుద్ధుడు ఇచ్చిన 84,000 ప్రవచనాలని 84,000 శాంతి స్తూపాలు నిర్మించడం జరిగింది. మరి అనాథపిండికుడి గురించి కూడా మనం కొంచెం వివరణ ఇచ్చుకున్నాం. ఆ అనాథపిండికుడు అక్కడ ఆ ప్రవచనాలు విన్న తర్వాత బుద్ధుడిని దర్శించడం అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చూసి మాట్లాడడాన్ని దర్శించడం అంటారు తప్ప ఎదురుగా ఏదో విగ్రహాన్ని పెట్టుకొని మేము దేవుణ్ణి దర్శించడం అని చెప్పడం ఇది మూర్ఖం అన్నారు. కాబట్టి ఆయన బుద్ధుడిని ఆ ప్రవచనంలో పాల్గొని ఆ ప్రవచనం విన్న తర్వాత ప్రభావితుడైపోయి బుద్ధుడికి ఒక ఆశ్రమం కట్టించాలని కోరుకొని బుద్ధుడి దగ్గరికి సమీపించి మీకు నేను దానం ఇవ్వాలనుకుంటున్నాను అంటే, నాకేం అవసరం ఉంది ఇక్కడ దానంది, నేను సన్యాసిని కదా, నాకు ఇల్లు వాకిలి పిల్లలు గిల్లలు ఏం లేరు, నేను ఇవన్నీ ఉండడానికి కూడా నా దగ్గర వీలు లేదు అని చెప్తే సరే అని ఒప్పుకొని, ఎందుకంటే అనాథపిండికుడు చాలా ఆస్తిపరుడు ఆ కాలంలోనే. ఆయన గోదాములో ఎండి బంగారాలు వజ్రాలు వైడ్యూరాలతో నిండి ఉన్నవాడు. సో బుద్ధుడు ప్రవచనాలు మొదటిసారి తన ఇని కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్న తర్వాత తన ఆస్తినంతా బుద్ధుడి యొక్క ప్రవచనాలకు బుద్ధుడి యొక్క బౌద్ధమత వ్యాప్తికి తన దానంగా ఇచ్చేయడం జరిగింది. ఆ దానంలోనే ఈ జేతవన బుద్ధ విహార్ కట్టడం జరిగింది. ఆ జేతవన బుద్ధ విహార్లోనే కొద్దిమంది శిష్యులు అడిగిన దానికి మంగళమేంటి అమంగళమేంటి, ఈ పండుగలేంటి పబ్బాలేంటి, మానవుడు సుఖంగా జీవించాలంటే ఏం చేయాలి, కష్టాలకు ఎందుకు లోనవుతున్నాడు అనే ఈ క్వశ్చన్లు అన్నిటి కూడా బుద్ధుడు నీ మంచి కార్యము మంగళము, నీ చెడు కార్యము అమంగళమని చాలా విషయాలు కనీసం 34 రకాల మంగళాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఈ విషయం మరి ఒకసారి మనం ప్రతిరోజు కలుస్తున్నాం కాబట్టి రోజు కొన్ని విషయాలు బుద్ధుడు ఇచ్చిన ప్రవచనాల గురించి, ఆయన చేసిన గొప్ప కార్యాల గురించి, మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన గొప్ప కార్యాల గురించి, ఆయన రచించిన గ్రంథాల గురించి మనం చాలా తెలుసుకోవాల్సింది ఉంది. ఇంకా మనము తెలుసుకోవడానికి ప్రారంభమే జరగలేదని అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ దేశవాసులందరూ కూడా బాబాసాహెబ్ యొక్క గ్రంథాలను చదివి బుద్ధుడిని చదివి బుద్ధుడి గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకొని మీరందరూ కూడా వాళ్ళలాగా తయారయ్యి వాళ్ళలాగా ప్రవర్తించి మీరు కూడా ఆ స్థితికి అందుకోవాలని మేము ఆశిస్తూ స్నేహ టీవీ ఛానల్ వాళ్ళ యజమానులకు, మాస్టర్ కీ టీవీ ఛానల్ యజమానులకు, మరియు అంబేద్కర్ టీవీ ఛానల్ యజమానులకు, మరియు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు పురుషులు జీవజంతువులు, దేశంలో ఉన్న మహిళలు పురుషులు జీవజంతువులు, ప్రపంచంలో ఉన్న మహిళలు పురుషులు జీవజంతువులు అందరికి కూడా మనం కరుణామయులమై వాళ్ళందరూ కూడా అతి తొందరలో ఎవరైనా కానీ ఏ రోగంతో వాళ్ళు బాధపడుతున్నా వాళ్ళందరూ కూడా అతి తొందరలో సరి అయిన ఔషధాలు తీసుకొని వాళ్ళ రోగాన్ని జయించి సాధారణ జీవితం గడపాలని వాళ్ళందరికీ కూడా మనం మైత్రి పంపిద్దాము. అందరికీ మంగళం జరుగాక, మంగళం జరుగాక, మంగళం జరుగాక అని చెప్తూ సబ్కా మంగళ सबका मंगल सबका मंगल हो रे, सबका मंगल सबका मंगल सबका मंगल हो रे,
तेरा मंगल, तेरा मंगल, तेरा मंगल होए रे। सकल जन जीव जंतु की उसका मंगल होए रे। जन जन मंगल, जन जन मंगल, जन जन सुखिया होए रे। नमो बुद्धाय, नमो धम्माय, नमो संघाय। साधु साधु साधु। बुद्धं नमामि, धम्मं नमामि, संघं नमामि, भीमं नमामि, भीमं नमामि, भीमं नमामि। जय भीम। If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.